మీరు జుట్టు రాలిపోవడం వల్ల టెన్షన్ పడుతున్నారా? ఎన్ని నూనెలు వాడినా, ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా ఫలితం రావట్లేదా? అయితే ఈరోజు నేను చెప్పబోయే ఈ యొక్క సింపుల్ చిట్కా మీ జుట్టు సమస్యకు గేమ్ చేంజర్ అవుతుంది. ఇది ఇంట్లోనే సులభంగా చేయగలిగేది. ఖర్చు కూడా చాలా తక్కువ. అయితే ఆలస్యం చేయకుండా ఆ అద్భుతమైన చిట్కా ఏమిటో చూద్దాం. ఆ ఒక్క అద్భుతమైన చిట్కా ఉల్లిపాయ రసం అంటే ఆనియన్ జ్యూస్ ప్లస్ కొబ్బరి నూనె. ఎలా తయారు చేసుకోవాలి? ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని మిక్సీలో వేసి పేస్ట్ చేయండి. ఆ పేస్ట్ నుంచి రసం వడకట్టండి. 2 స్పూన్లు ఉల్లిపాయ రసంలో 1 స్పూను కొబ్బరి నూనె కలపండి. ఎలా ఉపయోగించాలి? ఈ మిశ్రమాన్ని తలకు అంటే స్కాల్ప్కి నెమ్మదిగా మసాజ్ చేయండి. 20 లేదా 30 నిమిషాలు ఉంచండి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. వారానికి 2 సార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది? ఉల్లిపాయలో ఉన్న సల్ఫర్ జుట్టు రూట్స్ను బలపరుస్తుంది. రక్త ప్రసరణ పెరిగి కొత్త జుట్టు వేగంగా పెరుగుతుంది. కొబ్బరి నూనె జుట్టుకు తేమ ఇచ్చి మృదువుగా చేస్తుంది. పాటించాల్సిన జాగ్రత్తలు: చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటే ముందుగా చిన్న భాగంలో టెస్ట్ చేయండి. కళ్లల్లో పడకుండా జాగ్రత్తగా అప్లై చేయండి. నిరంతరం ఉపయోగిస్తేనే మంచి ఫలితం వస్తుంది. అదనంగా చేయాల్సినవి: రోజూ సరిపడా నీళ్లు తాగండి. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం అంటే పప్పులు, గుడ్లు తీసుకోండి. ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ముగింపు: ఈ చిన్న సహజ చిట్కాను క్రమంగా పాటిస్తే జుట్టు రాలడం తగ్గి కొత్తగా ఒత్తుగా పెరగడం ఖాయం. ఖర్చు తక్కువ, ఫలితమెక్కువ. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి. చూశారుగా, ఈ చిన్న చిట్కాను క్రమంగా పాటిస్తే జుట్టు రాలడం తగ్గి కొత్తగా ఒత్తుగా పెరగడం ఖాయం. గుర్తుంచుకోండి, సహజమైన మార్గాలు కొంచెం సమయం తీసుకుంటాయి, కానీ ఫలితాలు మాత్రం లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం మరో మంచి వీడియోతో. ధన్యవాదాలు.